అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? సంఘాల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వారిని ఉద్దేశించి ఒక 10 అంశాలు వివరంగా చెప్తాను. దయచేసి మీరు గుర్తించి, మొట్టమొదటిసారిగా ఉపవాస ప్రార్థన చేసేవారు తమ్మును తాము సరి చేసుకోవాలి. వారిలో ఏ పాపం అయితే ఉందో దాన్ని విడిచిపెట్టి ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. పాపాన్ని విడిచిపెట్టాక నన్ను ఆత్మతో నింపండి అని అడగండి. రెండోది, నన్ను అగ్నితో పరిశుద్ధాత్మతో నింపండి అని అడగండి. వీలున్నంత మట్టికి ప్రభువా, నేను అనేక ఆత్మలను నీ వైపు నడిపించడానికి పరిశుద్ధాత్మ అగ్ని నడిపింపు నాకు దయచేయండి. నీ అగ్నితో నన్ను కాల్చండి, నీ అగ్నితో నన్ను నింపండి అని మీరు అడగండి. అసలు మనం ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, యోవేలు గ్రంథం గురించి తరచుగా మనం వింటూ ఉంటాం. యోవేలు గ్రంథంలో కొన్ని విషయాలు దేవుడు సూచించాడు. క్రీస్తు పూర్వం ఇంచుమించుగా 612 ఆ సమయంలో దేవుడు హెచ్చరిక చేశాడు దేవుని ప్రజలను. వాళ్ళు 5వ నెలలో ఉపవాసం ఎందుకు చేశారు అని అంటే, చాలా స్పష్టంగా చరిత్రలో రాస్తుంది. మందిరం కూల్చబడిందని. మందిరం బబులోను రాజు కూల్చేశాడని వాళ్ళు మందిరం కూల్చబడినందువల్ల ఉపవాసం ఉన్నారు. అది 5వ నెల. 7వ నెలలో తమ నాయకుడు గెదల్యా చనిపోయినందుకు సంతాపం తెలియజేస్తూ ఉపవాసం ఉన్నారు. అట్టిది నాకు ఉపవాసమా అని ప్రభు అడుగుతున్నాడు. మారు మనసు పొందాలి, మీ స్థితిని మార్చుకోవాలి, నీ విధానం మార్చుకోవాలి, పరిశుద్ధాత్మను నింపబడాలి. అదేమీ లేకుండా గెదలే కోసం, మందిరం కోసం. అసలు ఈ మందిరం ఇప్పుడు నా శరీరం ఆకారం అంతా చూసారా? లేక మీ శరీర ఆకారము దేవునికి మందిరం. ఇది శుద్ధిగా ఉందనుకోండి చాలు. మనకు మందిరాలు లేకపోయినా ఏదో పక్కన ఆరాధన చేసుకుంటాం. కానీ అసలైన మందిరం మీరే, మీ కుటుంబమే, మీ సంఘమే. మీ సంఘం ఆత్మలో ఎదుగుతూ ఉంటే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. మీ అందరి ద్వారాగా మెరకలు చేస్తాడు. మనము పరిశుద్ధులుగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరో చనిపోయారు, నన్ను ఎవరో తిడుతున్నారు అని ఉపవాసం ఉండడం అది కరెక్ట్ కాదు. నేను ఎవరిని తిట్టారనుకోండి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రత్యేకించి వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, వాళ్ళ నింద నుంచి నేను బయటపడాలి అని వాళ్ళు ద్వేషిస్తూ మనం ప్రార్థన చేయకూడదు. వాళ్ళు ప్రేమిస్తూ, తండ్రి వాళ్ళని మార్చు, నీ బిడ్డగా చేర్చుకొని ప్రార్థన చేయాలి. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ ఫాస్టింగ్, దీని గురించి బైబిల్లో ఒక చక్కటి మాట రాస్తుంది. అది లూకా 4:14 వచనంలో, యేసు ఆత్మ బలముతో బయలువెళ్ళెను అని రాస్తుంది. ఈనాటి అంశము పేరు కూడా ఉపవాసము ఆత్మ బలం అనే అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇందులో పరిశుద్ధాత్మ ఉంటుంది, అగ్ని బాప్తిస్మం ఉంటుంది, అగ్ని 4 ఉంటున్నాయి. అగ్నితో ఎలా నడిపించబడాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం చర్చిస్తాం. అంత ముందుగా మనము పండితులు రాసిన యోవేలు గ్రంథము
2వ అధ్యాయం అంటే మొదటి అధ్యాయం 14 వచ్చిన వివరాన్ని నేను మీకు వివరిస్తున్నాను, దయచేసి గమనించండి. సర్వశక్తిమంతుడైన దేవుడు కఠినంగా శిక్షించడం వల్ల ఇశ్రాయేలు దేశం అంతటా కరువు ఏర్పడింది. ఆ కరువు తర్వాత మిగిలిన పంటను అంతా మిడతలు తినివేశాయి. ఏవేలు 1:4 వారిని కటిక దారిద్ర్యంలోకి పడద్రోశాడు. యెహోవా దినము అనగా ఆయన ఉగ్రతతో వారిని నశింపచేయకుండేలా ఒక ఉపవాసము ప్రతిష్ఠించండి అని దేవుడు వారిని 3 పర్యాయాలు హెచ్చరించాడు. ఏవేలు 1వ అధ్యాయం 14వ వచనం, 2:12వ వచనం, 15వ వచనం. జనులను కష్టాల నుండి వ్యాధుల నుండి రక్షించి ఆశీర్వదించాలని ఉద్దేశించాడు. అందుకు వారు ఒక ఉపవాసము ప్రకటించి తమను తాము పరిశుద్ధపరచుకొని ఆయన వైపు మళ్ళాలని అత్యున్నతుడైన దేవుడు ఆజ్ఞాపించాడు. ఉపవాసం ఎలా ఉండాలో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనోపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రండి అని యెహోవా తెలియజేస్తున్నాడు. మీ వస్త్రాలను కాక మీ హృదయాల్ని చింపుకొని ఆయన వైపు తిరగండి. ఆయన కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై తాను చేయాలనుకున్న కీడును చేయక పశ్చాత్తాపడును. ఏవేలు 2:12 జీవితంలో చేసిన పాపాలను గూర్చి కన్నీటితో పశ్చాత్తాపడి నూతన సృష్టిగా మారి పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వస్త్రాలను చింపుకొని గోనెపట్ట ధరించి శరీరమంతా బూడిద పూసుకొని తిరిగే ఉపవాసాలు బయటకు కనబడే సంకేతాలు మాత్రమే. దీనికన్నా ప్రతి ఒక్కరూ యథార్థంగా పశ్చాత్తాపడి తమ పాపముల నిమిత్తం కార్చిన కన్నీటితో హృదయములు కడగబడిన వారై క్రొత్త అనుభవంతో ఉపవాసం చేయడమే తనకు ఇష్టమైనదని ప్రేమగల దేవుడు తెలియజేస్తున్నాడు. కేవలం భోజనాన్ని మానుకొని అదే ఉపవాసం అనుకునే ఈనాటి క్రైస్తవులు దీన్ని గమనించాలి. సరిగా ఉపవాసం చేసినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇకను అన్యజనుల్లో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయను. మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, తైలాన్ని మీకు పంపిస్తాను. ఏవేలు 2:19 మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోకి వాటిని తోలివేస్తాను. వాటి ముందటి భాగాన్ని తూర్పు సముద్రంలోకి, వెనుకటి భాగాన్ని పడమటి సముద్రంలోనికి పడగొడతాను. అంటే నీ మీద వచ్చే కీడును, అవమానాలను, రోగాలను నేను నీకు కనపడనంత దూరానికి నేను తోలివేస్తాను. నీ మీద ఉన్న శత్రువులను, నీ మీద పైబడుతున్న అవమానాలను, నీ మీద నిందలు వేస్తున్న మనుషులను తూర్పు తట్టు, పడమర తట్టు వారిని నేను ఏం చేస్తాను అంటే నీ చేరువలో ఉన్న ఆ నిందలను తోలివేస్తాను అంటున్నాడు. మనుషుల్ని కాదు, మనుషులు మారుస్తాడు. నీ మీద ఉన్న నిందలను మాత్రం, నింద వేసే సాతాను శక్తులను, నీ తలంపులను, నీ ఉద్దేశాలను, నీ భావోద్రేకాలను పాడు చేస్తున్న ఆ సాతాను శక్తులను నీటిలో ముంచేస్తాను అంటాడు. నీటిలో ముంచేస్తే ఇంక మరలా కనపడవు. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీరు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోకి వాటిని తోలివేస్తాను. వాటి ముందటి భాగాన్ని తూర్పు సముద్రంలోకి, వెనుకటి భాగాన్ని పడమటి సముద్రంలోనికి పడగొడతాను. ఏవేలు 2:20 అని దేవుడు చెప్పాడు. కరుణావాత్స్యం గల దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఉపవాసం అనే గొప్ప ఆయుధము మనకిచ్చాడు. దీనితో ఆయన ప్రేమను తిరిగి పొంది ఆయన కటాక్షం కొరకు ఆశిస్తే అమితమైన దీవెనలు పొందగలము. ఈ ఆయుధాన్ని సరిగా ఉపయోగించడం మనకు సాధ్యం అవ్వాలి. ఇది యోవేలు గ్రంథంలో ఉన్న వివరణ. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు బలముతో ముందుకు వెళ్తున్నారు. ఆయన 40 దినాలు ఏమీ తినలేదు, కానీ శోధన చాలా విపరీతంగా ఎదుర్కొన్నాడు మన ప్రభువైన క్రీస్తు. ఆ శోధకుడిని జయించాక ఆయనకి ఏమొచ్చింది? ఆత్మబలం. అంటే ఇది మనకి సూచన. శరీరం బలహీనంగా కనబడుతుంది, కానీ ఆత్మలో మనము చాలా శక్తివంతంగా ఉంటాం.
నేను ఒకప్పుడు 44 రోజులు ఇలాగే ఏకాంతంగా ప్రార్థనలు ఉన్నప్పుడు, అప్పుడు నేను బాలుడిగా ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు తరచుగా చేయడం నేర్చుకున్నాను. బాల్య దశలోనే నీటిలోంచి నడిచి వెళ్తున్నాడు. దర్శనం అంతే, నిజం కాదు. చాలా అద్భుతమైన దర్శనాలు, చాలా అద్భుతమైన రెస్పాన్స్. చూడడానికి నేను చాలా బలహీనంగా ఎముకలు పెట్టుకున్నాయి, కానీ నా ఆత్మ చాలా పుష్టిగా ఉందని పలువురి దైవజనులు సాక్ష్యం ఇచ్చారు. నీ దగ్గర మంచి గొప్ప తాళపు చెవులు ఉన్నాయి, నశించిపోతున్న ఆత్మలను రక్షించే తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి, సువార్త విరివిగా చేస్తావని ఒక 25 సంవత్సరాల క్రితం దర్శనాలు చాలామంది నా మీద చెప్పారన్నమాట. నేను ఇప్పటికీ సువార్త అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే నశించిపోతున్న ఆత్మను క్రీస్తు వైపు నడిపించడమే నా యొక్క ధ్యేయం. నేను ఎక్కువ విజ్ఞాపన చేస్తాను, సువార్త ప్రకటిస్తాను. నేను గొప్ప ప్రసంగికుడిని ఏం కాదు, దయచేసి గమనించండి. ఈరోజు ఆత్మబలంతో మన ప్రభువైన క్రీస్తు వెళ్ళాడు. ఇక్కడ యోవేలు గ్రంథంలో తన ప్రజలు ఎలాగున్నారు అని అంటే, ఆ గెదలే కోసం ఉపవాసం ఉన్నారు, మందిరం కోసం ఉపవాసం ఉన్నారు, కానీ తమ జీవితాలు చీకట్లో ఉన్నాయి. వాళ్ళు ఇంకా అన్యాచారాల్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అబద్ధాల్లో ఉన్నారు, విగ్రహార్థంలో ఉన్నారు. అన్యుల్లో వీళ్ళు కూడా ఒకటిగా ఉన్నారు. ఏంటి ప్రయోజనం? మారు మనసు లేదు. దేవుడు గద్దిస్తున్నాడు. నినేవే పట్టణానికి యోనాను పంపినప్పుడు మారు మనసు పొందారు. ఆ రాజు ఆ తర్వాత కాలంలో నినేవే ప్రజలు మరలా పాత జీవితానికి పాపానికి ఒడిగట్టినప్పుడు క్రీస్తు పూర్వం 612లో నెబుకద్నెజరు రాజును అక్కడికి పంపించాడు. మొత్తం నినేవే పట్టణాన్ని సర్వనాశనం చేశాడు. వాళ్ళు అప్పుడు ఉపవాసంతో తమ మనసును మార్చుకున్నప్పుడు సంతోషంగా ఉన్నారు. పాత బ్రతుకును ఎప్పుడైతే వాళ్ళు ఆరంభించారో నెబుకద్నెజరు వాళ్ళ మీద దాడి చేశాడు. దేవుడు మహాప్రళయాన్ని పంపాడు. అప్పుడు నినేవే పట్టణం నామరూపం లేకుండా వరదలో కొట్టుకుపోయింది. మనుషులు శవాలు, ఊరంతా మొత్తం నేలమట్టమైపోయింది. వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు సంతోషించారు, ఆనందదాయకమైన పంట కోశారు. ఎప్పుడైతే విగ్రహార్థంలో పాపంలో చీకట్లోకి వెళ్ళిపోయారో మరొక రాజు, బబులోను రాజు వీరి మీద దాడి చేశాడు. దేవుడు కూడా ప్రళయాన్ని పంపాడు. నినేవే పట్టణం నాశనం చేయబడింది. మరి ఇప్పుడు దేవుని ప్రజల దగ్గరికి ఈ వర్తమానం వచ్చింది. ఇప్పుడు దేవుని ప్రజల్లో కూడా మారు మనసు లేదు. దేవుని ప్రజలు గుర్తించాలి, గమనించాలి. ఇక్కడ ఈ వాక్యములో చాలా అద్భుతమైన మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందులో మీకు ఒక భక్తుడిని పరిచయం చేస్తాను. 89వ కీర్తన గ్రంథం 20వ చరణం. నా సేవకుడును దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలం అతన్ని బలపరచును. ఎంత అద్భుతమైన మాట. దేవుడు ఏమంటున్నాడంటే ఒకటి కనుగొన్నాను అంటున్నాడు. ఒక వ్యక్తి కావాలి, మంచి వ్యక్తి కావాలని మనం ఎదురు చూస్తాం. సంఘాల్లో మంచి దైవజనుడు, దేవుని చేత పిలవబడ్డ దైవజనుడు, దేవునిచే అభిషేకించబడిన దైవజనుడు, దర్శనమున్న దైవజనుడు, సంఘాన్ని బలపరిచే దైవజనుడు ఉన్నాడా అని సంఘాలు వెతుకుతారు. అలా వెతికేటప్పుడు ఆ వర్తమానం నచ్చిందనుకోండి, ఆ వ్యక్తిని ఆ దైవజనుడు పిలుస్తారు. నిజంగా పిలుపు ఉందా లేదా అని ఈ రోజుల్లో పిలుపు దర్శనం లేని వాళ్ళు చాలా మంది అయిపోతున్నారు. వాళ్ళు సాక్ష్యం ఏం చెప్పరు, వాక్యం అయితే బాగా చెప్తారు. కాబట్టి పిలుపు దర్శనము ఎవరికి ఉందంటున్నాడు ఇక్కడ దేవుడు? నేను కనుగొన్నాను అంటున్నాడు. నేను వెతికితే నాకు ఒక్కడే కనబడ్డాడు, అతని పేరే దావీదు. ఇప్పుడు దావీదు గురించి మాట్లాడతాలేదు ఇక్కడ ఈ వాక్యం, నీ కోసం మాట్లాడుతుంది. ఉపవాసంలో దేవుడు నిన్ను కనుగొనాలని ఆశపడుతున్నాడు, నిన్ను ప్రత్యేకించుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను తైలముతో అగ్నితో అభిషేకించాలని, నిన్ను వాడుకోవాలని. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు ద్వేషింపబడ్డావో అక్కడ నిన్ను హెచ్చించాలని, నీ కోర్టు కేసులు మాఫీ చేయాలని, నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని, నిన్ను ఆర్థికంగా బలపరచాలని, ఆత్మతో అభిషేకించాలని, నిన్ను వాడుకోవాలని, నిన్ను పరిశుద్ధాత్మతో నింపి నడిపించాలని, నిన్ను సంతోషపరచాలని, నిన్ను వేధించిన వారిని నీ నుండి వేరు చేయాలని, నీ పక్షంలో వేచమాడడానికి ఉపవాస ప్రార్థన అనేది దేవుడు నీ కోసం నిర్ణయించాడు. అది మనం నిర్ణయించుకుంటున్నాం. ఉపవాసం లేకుండానే పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఉపవాసమే చేయాలని ఏమీ లేదు, కానీ
ఇక్కడ వీళ్ళు ఉపవాసం అయితే చేస్తున్నారు కానీ మారు మనసు లేదు. నీకు ఉపవాసం చేసేటప్పుడు మారు మనసు లేకుండా నువ్వు ఉపవాసం చేస్తే అది దేవుడు అంగీకరించాడు. నువ్వు చేసి ఏం ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఈ లేఖనంలో మనం చదువుతున్నాం, దావీదును నేను కనుగొన్నాను అన్నాడు. బాగానే ఉంది, కనుగొన్నాను. ఏమన్నాడు? నా సేవకుడును దావీదు నేను కనుగొన్నాను అన్నాడు. నా పరిశుద్ధ తైలంతో అతను నేను అభిషేకించి ఉన్నాను అంటున్నాడు. అతని అగ్ని అభిషేకము అతనికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనే మాట మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇచ్చాడు అని అంటే 26వ చరణం, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. దేవుడి కంటే కొడుకున్నాడంట, అతను జ్యేష్ఠ కుమారుడు అంట. ఆ కొడుకు ఎవరో కాదు, దావీదంట. కానీ ఇప్పుడు దావీదు కాలం వెళ్ళిపోయింది, దావీదు ముగించేశాడు. ఇప్పుడు దావీదు స్థానంలో ఓ సహోదరి నిన్ను పెట్టి ఈ మాట అంటున్నాడు. దావీదు స్థానంలో సహోదరుడు నిన్ను పెట్టి ఈ మాట అంటున్నాడు. నువ్వు అనాలి, నీవు నా తండ్రివు, నువ్వు నా దేవుడువు, నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు, నువ్వు తప్ప నా ఆరాధన, నా హృదయంలో నా ప్రథమ స్థానం నీవేనని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు ఆయన నేను కనుగొనడం మొదలు పెడతాడు, హెచ్చించడం మొదలు పెడతాడు. నీ హృదయంలో నా పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, త్రాగును ఎప్పుడైతే విడిచిపెడతావో, అబద్ధాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, స్వలాభాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, అతిశయించడం ఎప్పుడైతే విడిచిపెడతావో, నీకున్న అహంకారాన్ని, నీకున్న విరోధ భావాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఎప్పుడైతే విడిచిపెడతావో, నీకున్న దరిద్రత అంతా కూడా తీసేస్తాడు. నీకు ఒక గొప్ప మెప్పును, దావీదుకి ఇచ్చిన మెప్పును, దావీదుకి ఇచ్చిన ఘనతను నీకు ఇస్తాను అంటున్నాడు. వాళ్ళు మాదిరిగా పెట్టాడు నీకోసమే, నా కోసమే. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ చూడండి. 89వ కీర్తన 3వ చరణం, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేస్తున్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను. నిత్యము నీ సంతానాన్ని లేక నీ సంఘాన్ని నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇంకొక అద్భుతమైన మాట బైబిల్లో రాసుంది, అది దయచేసి విలాప వాక్యాల్లో ఈ మాట రాసుంది. విలాప వాక్యాలు దయచేసి గమనించండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 57వ వచనం, నేను నీకు మొరలిడు దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. నా హృదయాన్ని కించపరిచిన వాళ్ళు ఈ లోపల ఎంతమంది ఉన్నారో, నా ద్వారాగా మేలు పొందారు, నా ద్వారాగా వారు గనులయ్యారు, నా ద్వారాగా, నా ప్రార్థన ద్వారాగా చాలామంది బాగున్నారు. నేను కష్టాలు ఉన్నప్పుడు నేను సహాయపడ్డాను, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరో నాకు సహాయం చేయడం లేదు. సరికదా వాళ్ళు నా మీద తిరిగి నిందలు వేస్తున్నారు అని ఈ ఇర్మియా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఇర్మియా పక్షంలో ఎవరైతే ఇర్మియాకి ద్రోహం చేయాలనుకున్నారో, ఇర్మియాని ఎవరైతే చంపాలనుకున్నారో, ఇర్మియా మీద ఎవరైతే నిందలు వేశారో, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడే ఇర్మియా పక్షంలో వ్యాజ్యం ఆడుతున్నాడంట. అంటే న్యాయం. నువ్వు ఇర్మియా జోలికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇర్మియా లేడు కదా, ఇప్పుడు నిన్ను పెట్టాడు. సహోదరి నిన్ను, బ్రదరు నిన్ను, ఇర్మియా స్థానంలో నిన్ను పెట్టి ఏమంటున్నాడంటే, నీకు విరోధంగా ఎవరైతే నిందలేస్తున్నారో వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎందుకని నువ్వు ఫస్ట్ ప్రార్థన చేస్తున్నావు కదా, మరి నువ్వు కడుపు కట్టుకొని నా దగ్గర అడుగుతున్నావు, నువ్వు నా తండ్రివి, నువ్వు నా దేవుడు, నువ్వు నాకు న్యాయం చేయాలి. నా పక్షంలో మాట్లాడి నా తల్లిదండ్రులు చనిపోయారు, నా పక్షంలో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఏకాంతంగా ఉన్నాను, నా పక్షంలో నా కన్నీరు తుడిచే వాళ్ళు ఒక్కళ్ళు లేరు అని నువ్వు బాధపడుతున్నావు కదా. దేవుడు ఏమంటున్నాడు, భయపడకుమి, నేనున్నాను, నీ పక్షంలో నేను మాట్లాడతాను, నేనున్నాను కదా, నీకెందుకు భయం, నేను మాట్లాడుతున్న వాళ్ళతో అంటున్నాడు. అంటే ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎలాంటి అభయం ఇస్తున్నాడు, ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 16:12, నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో మోకరించి కన్నీళ్ళతో అడుగుతావో ఆయన నిన్ను కోరుకొని, ఈమె నేను కోరుకున్న నా కూతురు ఈమె, నేను కోరుకున్న నా కొడుకు ఇతడే అనే మాట నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్లోంచి చూడండి, జకర్యా 7:5, నా కోసం మీరు నిజంగా ఉపవాసం ఉన్నారా అని అడుగుతున్నాడు. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు ఒక విషయం నువ్వు గుర్తించాలి.
ఒక విషయాన్ని క్షుణ్ణంగా నువ్వు తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం అని అంటే, నీ హృదయంలో పాపాన్ని ఏం చేయాలి? మొట్టమొదటిసారిగా నువ్వు తొలగించుకోవాలి. మొట్టమొదటిసారిగా పాపాన్ని నీలో నుంచి నువ్వు తొలగించుకోవాలి. అది ఎలాంటి పాపం? నువ్వు ఎప్పుడు చేసావు పాపం? చాలామందికి వాళ్ళు చేసిన పాపాలు తెలీదు. వాళ్ళ పాపం కోసం వాళ్ళు గుర్తించరు. వాళ్ళు చేసిన పాపం ఏమిటో వాళ్ళకి తెలియదు. నువ్వు కోప్పడతావు, అదే పాపం. మాట వినవు, అమ్మ చెప్పింది, అదే పాపం. చెప్పింది చెయ్యవు, అదే పాపం. వాక్యము ఏదైతే నీతో మాట్లాడుతుందో నువ్వు దానికి నీ హృదయం ఇవ్వు, అదే పాపం. నువ్వు వినకపోవడమే పాపం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో చాలా స్పష్టంగా రాస్తున్న మాటలు ఏమిటి అని అంటే, కీర్తన 66:18, పాపం నాలో ఉంటే ప్రభు నా మనవి వినకపోవును. పాపం నీలో ఉంటే దేవుడు నీ మనవి ఎలాగింటాడు? అందుకని నీలో పాపం ఉండి నువ్వు మొరపెడితే నీ ప్రార్థన వినడం. నిర్గమకాండం 2:25 దేవుడు ఎలాగంటున్నాడు? దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. ఒకటి చూచాడంట, లక్ష్యం ఉంచాడంట. ఇశ్రాయేలు ప్రజలు అంటే క్రైస్తవులు మొరపెడితే చూచాడంట, లక్ష్యం ఉంచాడంట. అప్పుడు అపోస్తలుల కార్యం 7:34 నా ప్రజలు దురవస్థను నిదానించి చూసి దిగి వచ్చి ఉన్నాను, విడిపించుటకు రా, నేను నిన్ను పంపిస్తాను అంటున్నాడు. 40 లక్షల మందిని, 20 లక్షల మందిని విడిపించడానికి నేను పంపిస్తాను అంటున్నాడు. ఎవరినన్నాడు ఈ మాట? మోసేని అన్నాడు. ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? ఈ వాక్యం వింటున్న నిన్ను అంటున్నాడు. 20 లక్షల మందికి ఆశీర్వాదంగా చేస్తాడా? అవును. నీ సంఘాన్ని అద్భుతమైన సంఘంగా మార్చేస్తాడు. నీ పూరి గుడిసెను నీ అప్పు నుంచి, నీ సమస్య నుంచి విడిపించేస్తాడు. గుర్తుపెట్టుకో. మరో మాట బైబిల్లో చాలా చక్కటి మాట, మరొక అంశం సామెతలు 1:24, నేను పిలవగా మీరు వినకపోతిరి, వారు మొరపెట్టగా నేను వినకుదును. ఇది 27 పాపము నీలో ఉండి మొరపెడితే దేవుడు వినడు. గుర్తించుకోవాలి. నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, విలాపవాక్యాలు 3:42 ప్రార్థన వినకుండా మేఘం కప్పుకున్నావు. నీలో పాపం ఉంది కాబట్టి మేఘం కప్పుకున్నాడు ఆయన. నీ పాపాన్ని విడిచిపెట్టావు అనుకో, భయపడకమి, నేను నీ పక్షంలో వచ్చి నీకు విరోధులతో నేను వ్యాజ్యమాడతాను, నేను మాట్లాడతాను, నీకు విడుదల ఇస్తాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట. అయితే ఇక్కడ యాకోబు పత్రిక 1:3 శ్రమ మహా ఆనందమని ఎంచుకుని, ఒకవేళ నీకు శ్రమ వచ్చిందా, అవమానం వచ్చిందా, మేలు చేసావు, కీడు అనిపిస్తుంది కదా, దీని వెనకాల కిరీటం ఉందే, మేలు ఉంది, ఓపికగా ఉండి అంటున్నాడు. రోమపత్రిక 5:3 శ్రమల యందు అతిశయపడదుము, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను ఎప్పటికీ సిగ్గుపరచదు. ఇర్మియా 50:34 వారి విమోచకుడు బలవంతుడు, నీ మీద చెడ్డ చెప్పు వారిని ఆత్మల కలవరం నిద్ర లేకుండా చేస్తాడు. అయితే 1 పేతురు పత్రిక 1:5-6 అగ్ని పరీక్ష వలన నువ్వేం చేయబడుతున్నావు? శుద్ధ సువర్ణంగా భద్రపరచబడుతున్నావు, అంటే ప్రత్యేకించబడుతుంది. కీర్తన 103:4 అయితే సమాధుల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఉపవాస ప్రార్థనలో నువ్వు రోగం నుంచి విడుదల పొందుతావు, అప్పుల నుంచి విడుదల పొందే అవకాశం ఉంది. మార్పు లేని నీ భర్తను, నీ కుటుంబాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అనారోగ్యంతో అమ్మను, నాన్నను లేక మీ వారిని ఎవరైనా సరే నువ్వు ఉపవాసం ప్రార్థించడం ద్వారా, నువ్వు కన్నీటితో ప్రార్థించడం ద్వారా వాళ్ళు అక్కడ స్వస్థపడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఆయన చెబుతున్నాడు ఏమనంటే, లూకా 4:14 ఆయన 40 రోజుల ఉపవాసం తర్వాత ఆత్మబలముతో బయలువెళ్ళాను, ఒక గొప్ప సమూహాన్ని వెంబడించాను అనే మాట రాస్తుంది. ఇక ఎస్తేరు గ్రంథంలో ఆ 3 దినాల ఉపవాసాలు ముగించిన తర్వాత 9 ఎస్తేరు గ్రంథం 1 శత్రువులు ఓడిపోయారు, దేవుని ప్రజలకు ఏం కలిగింది? జయం. యోవేలు గ్రంథం 2:21 దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. చూసారా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేశాడు. దేశమా భయపడకు. ఉపవాస ప్రార్థన మనం చేసేటప్పుడు దేశం కోసం, ప్రజల కోసం, అధికారుల కోసం, నశించిపోతున్న మన ప్రజల కోసం, మన ఊరు ప్రజల కోసం, ఇంకా మార్పు లేని మన సంఘాలకు వచ్చే బిడ్డల కోసం, మన మీద నిందలు వేసే వారి కోసం మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, మన మీద నిందలు వేసిన వాళ్ళే ఆఖరికి వాళ్ళు మనకి పిల్లలుగా, సంఘ బిడ్డలుగా, లేక మన స్నేహితులుగా మారే అవకాశం ఉందని ఈ లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ అంశాలు మీ హృదయంలో భద్రపరుచుకొని మీరు కన్నీళ్లతో మనం మేల్కొందాం. ఇశ్రాయేల్ ప్రజల వలె కాకుండా ఇప్పుడు మనం అపోస్తుల వలె, అపోస్తులు కార్యాలు 13వ అధ్యాయంలో
వాళ్ళు ప్రార్థించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. నేను బర్నబాను, పరిశుద్ధాత్మ దిగొచ్చింది. నేను బర్నబాను పౌల్ని ఏర్పరచుకున్నాను, వాళ్ళకి నేను సువార్తకు పంపబోతున్నాను అన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా రాస్తుందేమో. అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయబడినప్పుడు నువ్వేం చేయబడతావు? నీలో ఉన్న మలినమంతా పోయి పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తము ఎరుగుదురు. అంటే సమస్తాన్ని కూడా జరగబోయేదాన్ని, నీ పట్ల చేయబోయేది దేవుడు నీకు చూపిస్తాడు, చూపించి చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మనందరూ వినుకోలో దీవించిన కాక ప్రార్థన. పరిశుద్ధులు ఈ వాక్యం బిడ్డలు దీవించండి, నీ మహిమతో నింపండి. రాబోయే నీ రాకడ కొరకు ఇప్పుడే వీళ్ళని అభిషేకించండి, నీ మహిమతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిస్వారమైన నా జీవితంలో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితంలో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపచేసితివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నేను నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? నాకెంతో